నమస్తే. ఈ విశ్వంలో తల్లి ప్రేమ అనంతం, ఆకాశం, సముద్రం. ఇంకేమైనా పదాలుంటే కూడా నాకు తెలిసి తక్కువనే. ఎందుకంటే ఈ విశ్వంలో తల్లికి మించిన దైవం లేదు, తల్లికి మించిన గురువే లేరు. తల్లితోటి ఉండే అటాచ్మెంటే వేరు ప్రతి బిడ్డకు. మానవులకైనా సరే, నోరు లేని జీవాలకైనా సరే. తల్లి పేగును తెంచుకొని పుట్టే మనకు ఆ యొక్క ప్రేమ అటాచ్మెంటు అసలు వేరది. కొందరు తల్లులైతే ఎంత ప్రేమ అంటే నిజంగా ప్రాణాలకు తెగించి బిడ్డలను కాపాడుకుంటారు చూడు, నిజంగా వాళ్ళది అమోఘం, అద్భుతం. నోరు లేని జీవాలు కూడా అప్పుడప్పుడు మనకు వీడియోలు అవి ఇవి వస్తుంటాయి. చిన్న జీవైనా సరే, ఒక పక్షి అయినా సరే, పెద్ద జంతువుల మీద పోరాడి తన బిడ్డల్ని కాపాడుకుంటుంది. నిజంగా చాలా గొప్పది. అందుకే ఈ మధ్య కాలంలోనే మేధావులు కూడా చెప్పిండ్రు, నేను కూడా విన్నా, తల్లి ప్రేమకు అంతు లేదు. ఈ విశ్వంలో తల్లికి ప్రేమకు మించింది ఇంకేంది లేదు. అలాంటి తల్లికి నిజంగా మనం ఎన్ని జోహార్లు చెప్పినా చాలా తక్కువ. మనకు తెలుసు, చిన్నప్పటి నుంచి తల్లితోటే పెరుగుతాం, తల్లి చనుబాలతోటే పెరుగుతాం, తల్లితోటే అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది తండ్రి కంటే. అది దేవుడు సృష్టించిన ఒక అద్భుతం, అది అంతేగా. కానీ కొన్ని కొన్ని వార్తలు వింటే, చూస్తే, చెప్పుకుంటే, మాట్లాడితే నిజంగా కన్నీళ్ళు వస్తాయి. నా వెనుక ఉన్న వార్త కూడా అదే. తల్లి చనిపోయిందని తట్టుకోలేక కొడుకు, తల్లి ఒక చెరువుల శవమై తేలితే అదే చెరువుల కొడుకు కూడా దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే తల్లి ప్రేమ ఎట్లుంటుంది చూడు. కొందరు ఒక రోజు కనపడకపోతే ఉండలేరు, ఇంకా కొందరు కొన్ని గంటలు కనపడకపోతే ఉండలేరు. అంత అటాచ్మెంట్ ఉంటుంది తల్లితోటి. తల్లే సర్వస్వం, తల్లే భావోద్వేగం, తల్లే మనకు భావం, తల్లే మనకు తాత్పర్యం, తల్లే మనకు అంతరార్థం. తల్లి గురించి ఎంత చెప్పినా తక్కువనే. తల్లి కష్టాలు మనం పుట్టినప్పటి నుంచి మనల్ని ప్రయోజకులుగా చేసేంత వరకు కంటికి రెప్పల తన ఒడిలో రెక్కల చాటున నిజంగా చాలా అద్భుతంగా పెంచుతుంది. ఎన్నో బాధలున్నా కూడా తన మనసులో, తన కడుపులో పెట్టుకొని ఆ బాధల్ని పిల్లలకు తెలియకుండా పెంచుతుంది. నిజంగా చాలా గ్రేట్. ఇంకా కొందరు వస్తుంటాయి అప్పుడప్పుడు వార్తలు, కొందరు తల్లులు ఎందుకు పుట్టినరో అర్థం కాదు. కొన్ని వార్తలు వింటుంటే మనకు అర్థమవుతుంది. కొందరు తల్లులు, అందరు కాదు, కొందరు, ఆ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. ఇంకా ప్రియుడు మోజుల వాడి, పనికి మళ్ళలోని మోజుల వాడి, పిచ్చకుంట్లోని మోజుల వాడి బిడ్డల్ని చంపుకున్న ఉదంతాలు మస్తున్నాయి. ఇంక వాళ్ళ తల్లులు అనకంటే ఇంకా రాక్షసులు కూడా తక్కువనే వాళ్ళకి ఆ పేరు. అట్లా ఒక వార్త వచ్చింది. నిజంగా ఆ వార్త మనం చదువుకోవాలి, మాట్లాడుకోవాలి. నేను ఒకసారి వార్తను చదివి వినిపించే ప్రయత్నం చేస్తా, మధ్యలో నేను మాట్లాడతాను మళ్ళీ. అమ్మ నీ వెంటే నేనమ్మ, ఆ గ్రామంలో తీవ్ర విషాదం అంట. ఎస్, ఈమె తల్లి, కొడుకు. తల్లి మరణం తట్టుకోలేక కుమారుడు వాగులో దూకాడు. అమ్మ నీ వెంటే నేను అంటూ తాను ఆత్మహత్యకి యత్నించాడు. తంగళ్లపల్లి మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకున్న హృదయ విదారకర ఘటన వివరాలు ఇట్లా ఉన్నాయి. తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన మంచకట్ల లలిత 56 ఏళ్ళు ఉన్నాయి. గురువారం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి తిరిగి రాలేదంట. కుటుంబ సభ్యులు గాలించగా శుక్రవారం మానేరు వాగులో లలిత మృతదేహం లభ్యమైంది. తల్లిని విగత జీవిగా చూడగానే తట్టుకోలేకపోయిన కొడుకు అభిలాష్ అక్కడే అదే మానేరు వాగులో దూకాడు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఏం జరుగుతుందో తెలియక ఆందోళనకు గురయ్యారు. అభిలాష్ ఆచూకీ వాగులో అధికారులు, సహాయక సిబ్బందిచే గాలింపు చర్యలు చేపట్టారు. అయితే అభిలాష్ ప్రస్తుతం కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. తల్లి మృతి, కొడుకు కూడా వాగులో దూకడంతో అభిలాష్ మృతదేహం కూడా లభ్యమైంది. ఈ ఘటనతో తంగళ్లపల్లిలో తీవ్ర విషాదం నెలకొంది. అంటే వాస్తవం ఏందనేది ఇంకా తెలియాల్సి ఉంది. మరి ఆమె ఎందుకు మానేరు వాగుల శవమై కనిపించింది అనేది కొంత ప్రశ్నార్థకంగా ఉంది. సరే, ఏదేమైనా అది వివరాలు ఇంకా రాలేదు బయటికి. కానీ కొడుకు తల్లి లేకుండా ఉండలేకపోయాడు. ఈ విశ్వంలో, ఈ భూమి మీద తల్లి లేదు, నా తల్లి లేదు అనేది జీర్ణించుకోలేకపోయాడు.
మనసున పట్టలేదు, తల్లడిల్లిపోయాడు. ఎందుకు నాకు ఈ బతుకు అనుకున్నాడో ఏమో తెలియదు కానీ దూకి చనిపోయాడు. మనం వాస్తవంగా కూడా మాట్లాడుకోవాలి. పోలీస్ అంటే కొంచెం మెంటల్గా ఫిట్గా ఉంటారు. వాళ్ళకు ఉండే ట్రైనింగ్ అనుకోండి, వాళ్ళకు ఇచ్చే ట్రైనింగ్లో అట్లా తయారు చేస్తారు వాళ్ళని గట్టిగా అన్నిటికీ తట్టుకొని నిలబడే రకంగా. పోలీస్ కానిస్టేబుల్ కూడా ఆ ట్రైనింగ్ కూడా పనికిరాలే తల్లి ముందల. అంటే తల్లితోటి ఉండే అటాచ్మెంటే వేరు. అంటే మనకు కూడా కొన్ని బాధ అనిపిస్తుంటాయి. తల్లి మనల్ని ఎన్నో కష్టాల కోర్చి మనల్ని పెంచి పోషించే టైంలో పోషించి మనకు ఉద్యోగం వచ్చినాక, లేకపోతే మనం ఒక ప్రయోజకుడిగా అయిన తర్వాత మనం సంపాదించే 4 రూపాయలు, మన సంపాదన నుంచి 4 రూపాయలు తినాలే తల్లి అని కోరుకుంటాం. మనం కూడా మన సంపాదన మనం సంపాదిస్తే తల్లికి మనం తీసుకుపోయి పెట్టాలి, మన సంపాదన ఇంత పెట్టాలి, మనం పోషించాలనే ఒక భావోద్వేగం, ఒక వీక్నెస్ ఉంటుంది అది ప్రతి ఒక్కరికి. మరి ఈయన కూడా జాబ్ వచ్చి ఎన్నేళ్ళు అయిందో తెలియదు కానీ కానిస్టేబుల్, తల్లి కష్టపడి ఉంటుంది, తల్లి పెంచి తండ్రి కూడా వాళ్ళ సమక్షంలో ఎంతో ప్రయోజకుడు అయ్యాడు. కానీ మరి తల్లికి అదృష్టం లేనట్లు కనిపిస్తూ ఉంది. ఏదేమైనా తల్లితోటి ఉండే ఆ అటాచ్మెంటు, ఆ పేగుబంధం తట్టుకోలేక అభిలేష్ అనే కానిస్టేబుల్ యువకుడే, చిన్న ఏజే, అదే తల్లి ఏదైతే మానేరు వాగులో తేలియాడుతుందో శవమై అదే వాగులో దూకి చనిపోయినంట. ఇది మామూలు వార్త కాదు, చాలా విషాదకర వార్త, దిగ్భ్రాంతికర వార్త, నిజంగా కన్నీళ్లు పెట్టే వార్త. తల్లితోటి ఉండే ప్రేమను తెలిపే నిగూఢ అర్థమైన ప్రేమ ఇది నిజంగా. ఇంకా కొందరు ఉంటారు, చనుబాలు తాగే రొమ్ముపాలు తాగే రొమ్మును గుత్తారు, రొమ్ముంది అంటారు. ఉంటారు కొందరు, ఉన్నారు భూమి మీద. తల్లి ప్రేమ తెలియక, తల్లి విలువ తెలియక, తల్లి యొక్క వేదన తెలియక, పుట్టేటప్పుడు ఎంత బాధపడింటుందో ఆమె, అవన్నీ తెలియక మర్చిపోయో సిగ్గు లేకుండా కొందరు తల్లులను కొట్టడం తిట్టడం చేస్తారు. ఈ విచిత్రం ఏంటంటే, ఒకవేళ తల్లితోటి కొడుకుకి ఏమైనా అటు ఇటు ఉంటే, ఏమైనా గొడవలు ఉంటే పోయి వేరే చోటనైనా బతకాలి, కానీ బతకరు, ఇంటికాడనే ఉండి తల్లిని కొడతారు. అట్లా కూడా ఉన్నారు చాలామంది. చాలా కారణాలు ఏమన్నా కానీ కొందరు తల్లిని చాలా ఘోరంగా కొట్టిన వార్తలు, వీడియోలు కూడా మనం చాలా చూసినాం. కానీ ఒకటి చివరికి ఏంటంటే, ఈ విశ్వంలో తల్లికి మించిన గురువు ఎవరు లేరు, తల్లికి మించిన దైవం ఎవరు లేరు. తల్లి తర్వాతనే దేవుడు. ఎస్, తల్లి తర్వాతనే, తల్లిదండ్రుల తర్వాతనే దేవుడు. అంతకు మించి వేరే చెప్పముచ్చట ఏం లేదు. తల్లే మనకు అన్నీ తానై వెన్నంటి ఉండి ప్రయోజకుల్ని చేసి, చాలామంది తల్లులు కొడుకుల యొక్క ఆ విజయాన్ని చూడకుండానే పోయిన పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరం తల్లికి అండగా ఉండాలి, ప్రేమించాలి. తల్లిని మించిన దైవం లేదు అనడంలో ఎలాంటి సందేహం లేదని నేను చెప్పదలుచుకున్నాను. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.